నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. చూడండి, పొద్దున్నే తోటలకైతే వచ్చేసిన. నేను సంతోషంగా పండుకున్నాడు, లేపుతుంటే లేస్తలేడు. ఇంకా అంతలోపు కూరగాయలు తెంపుకుందామని వచ్చిన. చూడండి, పాలకూర అయితే తీసుకుంటున్నా. ఇంతసేపు చూడండి, ఇక్కడ మెంతి కూర తీసుకున్నా. లోకేష్ రమ్మంటే రాలేడు, సంతోష్ దగ్గరనే కూర్చున్నాడు. ఈ కుండీలో ఉండే మొత్తం మెంతి కూర, కొత్తిమీర ఉండే మొత్తం తీసుకున్నా. కుండీ అయితే నీట్ గా చేసేసిన. ఇక్కడ చూడండి, ఇంత మెంతి కూర వచ్చింది. ఇంకా ఒకటి పాలకూర కూడా తీసుకుందామని అనుకుంటున్నా. చూడండి, పాలకూర ఎంత బాగా వచ్చింది చూడండి. బెండ చెట్ల మధ్యలోనే చూడండి, ఈ రెండే చెట్లు, ఇక్కడ ఒక చెట్టు, ఇక్కడ ఒక చెట్టు. చూడండి ఎంత బాగా వచ్చింది. ఒక్కొక్క ఆకు ఎంత పెద్దగా అయ్యింది చూడండి. ఇంకా సంతోషం లేచే వరకు ఎందుకు కూర్చోవాలి, ఇవి తెంపకపోదామని వచ్చిన. చూడండి, మధ్యాహ్నం కావాలి కదా. మళ్ళీ సంతోషం లేచిందంటే ఇంకా ఎండ అవుతుంది, అప్పుడు రానియడు. ఇంకా సంతోషం దోలుకొచ్చి తెంపుతుంటే కానీ నిన్న అనుకున్నా, నిన్న కూడా కాలేదు, రానియలేడు సంతోషం. అందుకోసమనే ఈరోజు ఇంకా ఉండనులే, వాడు వండుకున్నా సరే, పండుకున్నప్పుడే తొందరగా తీసుకుపోదామని వచ్చిన. లోకేష్ అయితే మన పక్కనే కూర్చుండే, కొంచెం మేలుకి అయ్యింది. ఇప్పుడు మేలుకి అయినందుకే ఇంకా పైకి వచ్చేసినాం. మేలుకి అయితే కొంచెం మంచిగానే ఉంటాడు. నిద్రలో ఉంటేనే కొంచెం టెన్షన్గా కింద పడతాడు, టెన్షన్ లేచి. ఇప్పుడు మేలుకి అయ్యిండు కదా, లేవమంటే లేస్తలేడు. సరే మేము పైకి వచ్చేస్తామంటే అన్నాడు. అందుకే వచ్చేసినాము. 10 నిమిషాలు కదా, తొందరగా తెంపుకొని పోదామని వచ్చేసినాం. ఇక్కడ పొనగంటి కూర కూడా మంచిగా వచ్చింది, ఇది కూడా తీసుకోవాలి. ఇంకా మనం ఏంటంటే రోజుకు ఒక ఆకుకూర తీసుకుంటాం కదా. నిన్న తోటకూర తీసుకుపోయి వండిన. ఇంకా మెంతి కూర అంటే ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ ఉంది కదా, ఇది ఇప్పుడు ఏం చెయ్యను. అది కస్తూరి మెంతి అయిపోయింది నా దగ్గర, అది కడిగి నీడ కారబెట్టి అది చేసుకుందామని తీసుకున్నది. పాలకూర అయితే ఇప్పుడు చేస్తా. చూడండి, మన తోటలో ఇట్లా తెంపకపోయి వండుకుంటే ఎంత బాగుంటుంది. అసలుకు ఏ పురుగు మందులు ఏవి వేయకుండా, అసలు మనం ఇచ్చే కిచెన్ వేస్ట్, మనం ఇచ్చే పసులు ఎరువుతోనే ఇంత మంచిగా అవుతుంది. చూడండి, కొంచెం మన ఆరోగ్యం మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం కదా. ఏదో వచ్చేటివి అయితే ఆపలేం, కానీ ఏదో కొంతవరకైనా ఆపుకుంటాం కదా. అంటే ఇట్లాంటి మందులు లేనివి కూరగాయలు తింటే కొంచెం ఆరోగ్యమే కదా మనకు. పాలు విత్తనాలు పోసినప్పటి నుంచి మందులు వేస్తూనే ఉంటారు కదా, అందుకోసమని ఇట్లా వేసుకుంటున్నా. మీకు కూడా ఎవరికైనా టైం ఉంటే పోసుకోండి ఆకుకూరలు, ఇట్లా కూరగాయలు. చూడండి ఇంత మంచిగా వస్తున్నాయి కదా, మంచిగా మనం తీసుకుపోయి వండుకోవచ్చు. ఇట్లా పోసేటప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. మనం ఇంకా తీసుకున్నాం అనుకో, తీసుకుంటే ఇంకా చేసుకోవాలనిపిస్తుంది. నాకైతే అట్లే అనిపిస్తుంది. సంతోష్ పనులు చేసుకుంటా, ఇంకా కొంచెం ఇక్కడ కూడా సాయంత్రమో మధ్యాహ్నమో ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేసుకుంటున్నా. ఇట్లా ఏముందండి, కొంచెం ఎరువు కలుపుకొని మట్టి పోసుకొని విత్తనాలు వేసుకున్నామంటే ఆకుకూరలు వచ్చేస్తాయి మంచిగా. ముఖ్యంగా ఈ సీజన్లో అయితే ఆకుకూరలు కంపల్సరీ మంచిగా వస్తాయి, రావు అని ఏం లేదు. చూడండి ఒకసారి చూడండి ఎట్లా వచ్చింది. మొన్న మొత్తం కట్ చేసిన, పురుగు ఉందని మొత్తం కట్ చేస్తే ఇంకా 2-3 పురుగులు అయితే కనిపించినాయి. ఇంక ఇప్పుడు అట్లా కాకుండా పెద్ద పెద్ద ఆకు తీసుకుంటున్నా. మళ్ళీ మనకు 2-3 రోజులు అయినాక మళ్ళీ వచ్చేస్తుంది అన్నట్లు. ఇక్కడ మధ్యలో బచ్చల కూర చెట్లు ఉన్నాయి. ఇంకా చూడండి, వేరే వాళ్ళు అడిగినరు కూడా తీస్తే వీటికి కూడా గాలి కొడుతుంది. ఇక్కడ చూడండి, ఇది మొండి 2 రోజులకు నాటినా కూడా బతుకుతుంది అన్నట్లు. ఇదంతా చూడండి, ఇట్లా మనం తీసుకుపోయి నాటుకున్నామంటే మంచిగా బచ్చల కూర వస్తుంది. నేను కూడా నాటుతా, వేరేతో నాటుతాయి. పాలకూరలో మొలిచింది మొత్తం మీద. ఇట్లా కవర్లో పెట్టుకుపోయి 2-3 రోజులకు నాటుకున్నా కూడా బతుకుతుంది. ఇప్పుడు చలి ఉంది కాబట్టి. ఇంకొకటి విత్తనాలు కూడా మస్తు ఉన్నాయి, వర్షాకాలం వచ్చిందంటే మస్తు మొలుస్తాయి. ఇప్పుడు అయితే కుండీల్లో ఏడంటే ఆడ మొలుస్తున్నాయి నా దగ్గర. ఇక్కడ చూడండి ఇంత మంచిగా వస్తుంది. చూడండి ఇంత మంచి కూరగాయలు ఏడు దొరుకుతాయి మనకు. మనం కొంచెం కష్టపడి చేసుకుంటే ఇంత బాగుంటాయి. చూడండి బచ్చల కూర చూడండి, ఏడ ఉంటే ఆడ మొలిచింది. ఇక్కడ కూడా ఉంది చూడండి, ఇక్కడ తీగే పోతుంది. ఇక్కడ అయితే ఇడిచిపెట్టిన. ఇక్కడ ఆనకాయ చెట్టు వేసుకున్నా, ఇక్కడ ఇడిచిపెట్టిన. ఇంకొకటి ఆనకాయ పిందెలు అయితే అవుతున్నాయి, ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ అవుతున్నాయి. ఇంకొక చెట్టు కూడా పెట్టుకోవాలని ఉంది నాకు. ఇంకా కిచెన్ వేస్ట్ కూడా జమ అయింది, అది కూడా ఒక దాంట్లో నింపి పెట్టుకుందామని అనుకుంటున్నా. నేను డైరెక్ట్ అట్లే పెట్టేస్తా, లేయర్గా నింపి. నేను సపరేట్ అంటూ ఏం కంపోస్ట్ తయారు చేసి పెట్టుకోను. కొంచెం మట్టి, కొంచెం కిచెన్ వేస్ట్, కొంచెం ఎరువు వేస్తా, పెట్టేస్తా. లేయర్గా అదొక లేయర్ ఇదొక లేయర్ వేసి పెట్టేస్తా.
ఇంకా అట్లే పెడదాం అనుకుంటున్నా. తొందరగా వచ్చేస్తాయి, హైబ్రిడ్ కదా మనం పెట్టేటి పైన. పురుగుందేమని చూస్తున్నా. ఇక్కడ కొంచెము అది ఇట్లా కనిపిస్తుంది, మనకు పురుగు ఉన్నది ఇట్లా కనిపిస్తుంది అన్నట్టు. మనకు బాగా దేవులాడితే పురుగు దొరుకుతుంది. కాకపోతే సంతోష్ పండుకున్నాడు కాబట్టి నాకు ఇంకా అంత టైం ఉండదు, అంత నిదానంగా చూడనికే. చెర్రీ టమాటాలు కూడా మంచిగా ఉన్నది, తెంపుకున్నా. ఎంత మంచిగా వచ్చినాయో, పెద్ద టమాటాలు వచ్చినాయి, చెర్రీ టమాటాలు వచ్చినాయి. ఇంకొకటి వంకాయలు కూడా తెంపుకుంటా చూడండి ఇప్పుడే నేను. ఇక్కడ చూడండి చెట్టు చిన్నగా ఉంది, కుండి ఖాళీ ఉందని ఇక్కడ పెట్టేసిన ఒక మూలకు. ఇక్కడ చూడండి తెల్ల వంకాయలు ఇంత బాగా వచ్చినాయి. ఇట్లా ఏదో ఒకటి వస్తుంటది అన్నట్లు మనకు. ఆ ఒక చెట్టు, ఆడొక చెట్టు, ఇదొక చెట్టు నాటినామంటే. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా నల్ల వంకాయలు ఉన్నాయి కదా. ఒకసారి చూడండి నిండా పిందెలు ఎట్లా పట్టినాయి. ఇంకా మధ్యలో నీళ్ళు లేక కొంచెం ఎట్లనో అయినాయి, డల్గా అయినాయి. మళ్ళీ ఇప్పుడు మంచిగా అవుతున్నాయి చూడండి. ఇక్కడ చూడండి పూత, నిండా పూత, కాత పట్టింది. ఇంకొకటి ఇక్కడ పెద్దగా ఉంది, తెంపుకుంటున్నా నల్ల వంకాయ. ఇక్కడ ఒకటి ఉందా, ఇక్కడ చూడండి. మనం లాస్ పోగొట్టన్నారు, మనం చేసిన కష్టమే ఉంచుకోవు చెట్లు మాత్రము. ఏదో ఒకటి విధంగా అట్లొకటి ఇట్లొకటైనా ఇచ్చేస్తుంటాయి. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా వంకాయ. ఆడొక చెట్టు ఈడొక చెట్టు పెట్టుకున్నామంటే మనకి ఏదో ఒకసారి వస్తుంది అన్నట్లు. ఇక్కడ చూడండి చిన్నగా ఉంది ఇది. ఇక్కడ ఇంకా ఒకటి, ఇక్కడ చూడండి ఇది దొండ చెట్టు మొత్తం కట్ చేసుకున్నాను నేను. ఎండిపోయింది, అక్కడ ఉండే అక్కడ పెట్టుకునింటి. అయితే ఇక్కడ తెచ్చి పెట్టుకున్నాక మొత్తం అంటే పందిరి ఉంది కాబట్టి ఇక్కడ తెచ్చి పెట్టుకున్నాను నేను. మొత్తం సగం వరకు ఇట్లా కట్ చేసిన నేను. కట్ చేస్తే మొత్తం ఇప్పుడు మంచిగా అవుతుంది చూడండి. రెండుట్ల దొండ చెట్టే ఉంది, ఈ డ్రమ్ముల దొండ చెట్టే ఉంది, ఈ బకెట్లో కూడా దొండ చెట్టే ఉంది. ఇంకా ఇప్పుడు పూత అవుతుంది చూడండి. ఇట్లా దొండకాయలు కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి చూడండి. మనం ఈ దొండకాయలు వంకాయలు ఒకతో వేసి ఉండొచ్చు, ఎక్కువ తక్కువ వెళ్తే. నేనైతే అట్లా వేస్తా చూడండి. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా పూత పిందె కూడా మంచిగా వస్తుంది. ఇంకొకటి ఇక్కడ కాకర చెట్టు ఉంది, ఇందులోనే పోతుంది. ఇది అవతల బాకెట్లో ఉంది, ఇంకా ఇక్కడనే ఉంది కదా పందిరని మొత్తం ఇక్కడ కట్టేస్తుంది చూడండి కట్టెలతో. ఇట్లా ఇంకా అన్ని దీనికి పోతాయి ఇట్లా. ఇంకా దొండకాయలు అయితే ఇప్పుడే స్టార్ట్ అయినాయి, మళ్ళీ మొత్తం కట్ చేసుకున్నాక. ఇంకా అక్కడ వంకాయలు ఉన్నాయి. ఇక్కడ చూడండి వంకాయ చెట్టు, ఇక్కడ కూడా ఒకటి పెట్టేసిన. మనం ఆడొకటి ఈడొకటి పెట్టుకుంటే బాగుంటుంది ఇట్లా. ఇక్కడ కూడా ఒక వంకాయ వచ్చింది చూడండి. చూడండి ఇక్కడ కూడా 2 వంకాయ చెట్లు ఉన్నాయి. దీనికైతే పూత ఉంది నిండా, కానీ ఒక చిన్న డబ్బాలో ఉండే అన్నట్లు. ఇది డబ్బాలో, ఇట్లాంటి డబ్బాలో ఉంటే ఇది ఇట్లా మొత్తం లూజ్ చేసి తీసి ఇందులో పెట్టేసిన. ఇప్పుడైతే మంచిగా చిగుర్లు వస్తున్నాయి. పెద్ద కుండీలో పెట్టుకున్నాక మంచిగా చిగుర్లు వస్తున్నాయి చూడండి. చూడండి నేను ఎప్పుడైతే చూడండి ఇక్కడ మొత్తం చెత్త జమ చేసి పెట్టుకున్నాను నేను. మళ్ళీ ఇంకో కుండీలో నింపుకునికే. ఇంకా పాలకూర అయితే మధ్యాహ్నం చేస్తా, ఇంకా వంకాయలు చేస్తా. వంకాయలకు మనం పుదీనా తెంపుకుందాం ఇప్పుడు. ఇక్కడ చూడండి 3 కుండీల్లో పుదీనా పెట్టుకున్నా నేను. కొంచెం పుదీనా, ఇంకా మనకు కావాల్సినవి ఇప్పుడు తెంపుకొని పోతాయి నాకు. ఇట్లా రోజు ఇట్లనే వస్తా, ఇట్లనే తెంపుకొని పోతా. వంకాయలు కావాలి కదా పుదీనా. ఇంకొంచెం కొత్తిమీర అయితే ఫస్ట్ తెంపుకున్నా చూడండి. మెంతి కూర ఫస్ట్ తెంపుకున్నా, కొత్తిమీర ఇంకొంచెం తెంపుకుంటా. ఇక్కడ తెంపుకున్నా. ఇక్కడ చూడండి ఒకసారి ఎంత మంచిగా వచ్చింది చూడండి కొత్తిమీర. చూడండి చెట్ల మధ్యలో పోసుకుంటే. కానీ ఇది ఇప్పుడు ఏం తెంపను, ఇంకో దాంట్లో పోసుకున్నాను నేను. ఇక్కడ కూడా అదే చూడండి ఎంత బాగా వచ్చి చూడండి, ఎంత మంచిగా ఉంది. చెట్ల మధ్యలో పోసుకున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి వింగోతో పోసినాయి నేను ఇక్కడ మెంతులు. ఇది మాత్రం తీసుకుంటాను. ఇది చాలా రోజులు అయిపోసి నాకు ఇప్పుడు వాడుకునేకైతే ఇది తీసుకుంటున్నా నేను. అది కొన్ని రోజులు అయినాక అది తీసుకుంటా. ఇట్లా ఫ్రెష్గా మనం కొత్తిమీర, పుదీనా, వంకాయలు, పాలకూర ఎంత బాగుంటుంది చూడండి. సరిపోతుంది ఇంత ఇంత పుదీనా, ఇంత కొత్తిమీర, కొన్ని వంకాయలు, కొంచెం పాలకూర, కొంచెం మెంతి కూర. చూసారు కదండి నా కూరగాయలు ఎట్లా ఉన్నావో.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, బాయ్. సంతోష్ దగ్గరికి అయితే వెళ్తాయి ఇంకా నేను.